హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు నేను చూపించబోయే వ్యక్తి కొందరికి తెలిసి ఉండొచ్చు, కొందరికి తెలియకపోవచ్చు. సో ఇతనే ఇక్కడ చూస్తున్నారు కదా, రామ్ ద ట్రావెలర్. సో ట్రావెల్ చేస్తూ ఉంటారన్నమాట. ఇతను బెహ్రీన్కి అయితే వచ్చారు. సో మనం మీట్ అయితే అయిదామని వెళ్ళినాం. సో వెళ్ళిన తర్వాత నాకున్న సందేహాలని నేనైతే అతన్ని అడిగి తెలుసుకున్నాను. సో వీడియో పూర్తి వరకు చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. నువ్వు తింటావు కదా పులిహోర, అన్నం పెట్టదా కానీ ఉంటాయి కదా. మీ దోస్తు అబ్బా తెలియనట్టు అబ్బా రవి చూసిన ప్రసాదం అది నీకోసమే పెట్టిర్రు, నీకోసమే పెట్టిరు సాగర్ అన్న. ఆకలి అవుతుందట పాపం. చూడు చూడు చూడు, రియల్ టచ్, రియల్ టచ్ ఇంది. బాగా పక్క ఆమె కనబడప్పుడు నేను ఎంత 65 kg ఉన్నా ఇస్తావా నువ్వు వద్దను అంటాడు, పెడితే వింటాను. నువ్వే మనిషి నువ్వు కాదు పాపం, అది గంగన నువ్వు ప్రసాదం కోసమే వచ్చినావు, కానీ ఇప్పటిదాకా యాక్టింగ్ చేసినావు. ఇప్పుడు రియాలిటీ బయట పెట్టినావు. నడతలేదని బయట పెట్టినావు. హాయ్ అందరికీ, ఈరోజు బెహ్రీన్కి మన రామ్ ద ట్రావెలర్ అయితే వచ్చారు. ఇప్పుడు ఇతన్ని అడిగి మనం తెలుసుకుందాం ఏమేమి దేశాలు తిరిగిండ్రు అని. చెప్పండి, మీరు ఇంతవరకు ఏమేమి దేశాలు తిరిగిండ్రు, ఎక్కడెక్కడికి వెళ్ళారు, మీ దేశాలు అంటే గుర్తుకు రావట్లేదండి. మొత్తం కూడా మొత్తం ఇప్పటి వరకు ఇప్పుడు నేను వచ్చేసి ఇక్కడ బెహ్రీన్ కదా, బెహ్రీన్ అనే దేశంలో ఉన్నాను. ఇది నా 24వ దేశం. చెప్పాలంటే గత 10 రోజుల నుంచి నాకు కొంచెం నాన్ స్టాప్గా వీడియోస్ తీయడం వల్ల అంత యాక్టివ్గా అయితే లేను. 24 దేశాలు అయితే తిరిగాను, అందుకని కొంచెం. బెహ్రీన్ కన్నా ముందు మీరు ఏ దేశం నుంచి ఇప్పుడు ఇక్కడికి వచ్చారు? బెహ్రీన్ కన్నా ముందు దుబాయ్, సారీ ఏ దేశం, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, UAE అంటారు. చాలామంది ఏంటంటే ఇప్పుడు దుబాయ్ అనేస్తారు, ఎందుకంటే అలా పడిపోయింది. దుబాయ్ అనేది మనకి ముంబై, ఢిల్లీ, హైదరాబాద్ ఎలాగో అలా ఒక సిటీ. అది ఉన్న దేశం వచ్చేసి UAE, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంటారు. అక్కడ మీ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది, చాలా డెవలప్ అయింది. కాకపోతే నేను అక్కడ గమనించింది ఏంటంటే ఇవి మొత్తం ఎడారి దేశాలు, మొత్తం కూడా ఆర్టిఫిషియల్ అండి. మనకి ఎక్కడ కూడా న్యాచురల్గా ఏమి ఉండదు. మన ఇండియా అలాగే వేరే దేశాలు చూసుకుంటే చాలా వరకు మనకి నేల ఉంటుంది, భూమి ఉంటుంది, పచ్చని వాతావరణం, చెట్లు అవన్నీ ఉంటాయి. దానివల్ల మనకి మంచిగా గాలి కానివ్వండి ఏదైనా కానీ చాలా బాగుంటుంది. అక్కడ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో నాకేం అలా అనిపించలే. మొత్తం ఎడారి ఇసుకలో ఏదో జస్ట్ వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, ఇంకా డెవలప్ చేశారు, బిల్డింగ్లు కట్టారు. మీరు ఇప్పుడు బెహ్రీన్కి వచ్చారు కదా, ఇక్కడ మీ ఎక్స్పీరియన్స్? బెహ్రీన్ చాలా బాగుంది, చిన్న దేశం, ఎంత అంటే తక్కువ మంది జనాభా ఉన్నట్టుగా అనిపిస్తుంది. రోడ్లు కూడా చాలా ఫ్రీగా ఉన్నాయి, బాగుంది. ఇక్కడ కంపేర్ దెన్ UAE ఇక్కడ బెహ్రీన్ అనేది బాగుంది. కాకపోతే ఇది కూడా ఇసుక నేలే. కాకపోతే ఇక్కడ నేను గమనించింది ఏంటంటే ఇసుక అక్కడ UAEలో వచ్చేసి, అంటే నేను డెజర్ట్ సఫారీకి వెళ్ళినప్పుడు చూశాను, చాలా పల్చంగా ఉంది. ఇక్కడ చూసుకుంటే కొంచెం మట్టి మిక్స్ అయినట్టుగా ఉంది ఇసుక. మీరు గమనించారు ఎప్పుడైనా? మరి దానివల్ల ఏమైనా ఇక్కడ నాకు కొంచెం ఒక నేల ఫీలింగ్ అయితే కలుగుతుంది. బాగుంది బెహ్రీన్ అయితే. తెలుగు వాళ్ళు ఇక్కడ కూడా బాగానే ఉన్నారు, బట్ మీరు కొంచెం టైర్డ్ అయిపోయి మళ్ళీ వీకెండ్ కాకుండా వచ్చారు కాబట్టి మీరు అంతా కవర్ చేసి ఉండకపోవచ్చు. నెక్స్ట్ టైం మీరు వచ్చేటప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, మీతోని మేము అన్నీ చూపించడానికి ట్రై చేస్తాం. ఖచ్చితంగా నెక్స్ట్ టైం. ఇప్పుడు కాంటాక్ట్స్ వచ్చినాయి కదా, ఫస్ట్ టైం అలాగా వచ్చేసాను, నెక్స్ట్ టైం చెప్తాను తెలుగు వారికి. నెక్స్ట్ మీరు ఎక్కడికి వెళ్తున్నారంటే, ఏ దేశం వెళ్తున్నారు? ఇక్కడ నుంచి ఖతార్ వెళ్తున్నాను. ఖతార్ తర్వాత ఒమాన్ నుంచి నాకు ఒక 2 దేశాల ప్లాన్ ఉంది. ఒకటి జోర్దాన్ కంట్రీ, లేదు అంటే నాకు ఈజిప్ట్ అయినా వెళ్ళొచ్చు. ఇంకా తర్వాత ఇథోపియా ఉంటుంది,
ఇథియోపియా తర్వాత దాని పక్కన ఆనుకోనున్న జిబోటి అనే దేశం వెళ్ళొచ్చు వీసా వస్తే. జిబోటి నుంచి దాని పక్కన ఎరిట్రియా అని ఇంకో దేశం ఉంది, అక్కడికి కూడా వెళ్ళొచ్చు వీసా వస్తే. ఎరిట్రియా నుంచి సోమాలియా అంటారు కదా, అక్కడికి కూడా అది కూడా వీసా వస్తే వెళ్ళిపోతాను అంతే. మీ నెక్స్ట్ ప్లాన్ అయితే ఖత్తర్. మీరు ఇంత బిజీగా ఉంటారు కదా, పొద్దంతా వీడియోస్ తీసుకుంటా చాలా బిజీ అయిపోయి టైర్డ్ అయిపోయి ఉంటారు. సో మీరు ఎడిట్ కానీ ఇవన్నీ ఎప్పుడు చూసుకుంటారు, ఎప్పుడు చేస్తారు? మామూలుగా అయితే నేను ఇవాళ వీడియో తీసాను అనుకోండి, ఇవాళ నైట్ వీడియో ఎడిటింగ్ చేసి కుదిరితే నా దగ్గర సరైన ఇంటర్నెట్ ఉంటే రేపు పొద్దున్నే రిలీజ్ చేసేస్తాను. తమ్నీల్ అదంతా సపరేట్గా ఆర్డర్ ఇచ్చుకొని అదంతా కూడా. బట్ నాకు ఈ స్కెడ్యూల్ అంతా కూడా నిజంగా చాలా బిజీగా ఉంది. ఎలా అంటే అన్ని ఫ్లైట్ టికెట్స్, హోటల్ బుకింగ్స్ అవన్నీ ముందే చేసుకొని ఉన్నాను. ఇప్పుడు నేనున్న దుబాయ్ అయినా ఉన్నాయండి, దుబాయ్లో 4 రోజులు ఉన్నాను, ఈ బహ్రెయిన్లో 2 రోజులు, నెక్స్ట్ ఖతార్లో 2 రోజులు. ఇక్కడ ఏంటంటే నాకున్న తక్కువ టైంలో, అంటే తక్కువ టైం పెట్టుకోవడానికి రీజన్ ఏంటంటే కొంచెం బడ్జెట్ అండి. ఈ దేశంలో ఒకరోజు ఎక్స్ట్రా ఉంటున్నా కానీ నాకు దాదాపుగా ఒక 10,000 రూపాయలు ఎక్స్ట్రా అవుతుంది. కాబట్టి తక్కువ రోజులైతే పెట్టుకొని టకటక కవర్ చేసుకుంటున్నాను. దానివల్ల నేను ఎడిటింగ్ చేయలేకపోతున్నా కానీ వీడియోస్ తీసుకుంటున్నాను. మామూలుగా అయితే నేను ఒక వీడియో ఇవాళ తీసానంటే ఇవాళ నైట్ ఎడిటింగ్ చేసి రేపు పొద్దున్నే రిలీజ్ చేస్తాను. ఒకవేళ ఇంటర్నెట్ లేకపోతే ఇంకో రోజు తర్వాత రిలీజ్ చేస్తాను. బట్ ఇంకా బిజీ స్కెడ్యూల్ అంటే ఇంకా కుదరట్లేదు కాబట్టి ఒక 10 రోజులు అయితే అయింది. ఈ వీడియోస్ అన్నీ కూడా షూట్ చేసేసుకొని తర్వాత కూర్చొని ప్రశాంతంగా 4 రోజులు ఎడిటింగ్ చేసి రోజుకో వీడియో కాడికి లేదా 2 వీడియోల కాడికి రిలీజ్ చేస్తాను. కమ్యూనిటీ పోస్ట్ కూడా పెడతాను, ఇట్లాగా లేట్ అయింది దీనివల్ల రీజన్ అని చెప్పి, అంతే. నిజంగానే, ఎందుకంటే ట్రావెలర్ అంటే కొంతమంది చూసే వాళ్ళు అనుకుంటారు చాలా ఈజీ, దేశాలు తిరిగేస్తున్నారు, ఏముంటుంది వాళ్ళకి అంటే ఎంజాయ్ చేస్తున్నారు అన్నట్టు అట్లా అనుకుంటారు కదా. నిజంగా చెప్పాలంటే అది చాలా టఫ్ కదా. అంటే టఫ్ ఏం కాదు, చాలా ఈజీ. నేను గతంలో సైకిల్ తొక్కాను. ఒకరోజు నేను 100 కిలోమీటర్లు 150 కిలోమీటర్లు తొక్కిన రోజులు కూడా ఉంది. చాలామంది అంటారు అరే వీడు చాలా కష్టపడుతున్నాడు రా అని. నాకేం కష్టం అనిపించలే. ఎలా అంటే ఇప్పుడు నేను గతంలో సిమెంట్ పని కూడా చేశాను. ఇప్పుడు సిమెంట్ పని చేసే వాళ్ళు ఉంటారు కదా, ఒకరోజు బొచ్చెలు మోయడానికి వెళ్తే అరే చాలా కష్టపడుతున్నా అనుకుంటాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా అంతే అనుకుంటాడు, నా కొడుకు చాలా కష్టపడుతున్నాడు, అబ్బాయి చాలా కష్టపడుతున్నాడు అయిందని. చేయింగ అలవాటు అయిపోయిందండి ఆ పని. ఇంకా మనం ఎలా అంటే ఫస్ట్ రోజు కష్టంగా ఉంటుంది, రెండో రోజు చేసేస్తాం, ఇంకా చేయంగా ఓ సింతేనా అనిపించింది నాకు, అంతే. అదే అవును, మనం చేయంగా ఈజీగానే ఉంటుంది. కాకపోతే ఈ ఎడిటింగ్ కానీ ఇటువంటి నిద్ర లేకపోవడం అటువంటివి ఉంటాయి కదా. సో దానికోసం నేను అడిగిన, అంతే. అంటే కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది, బట్ అయినా కానీ ఇప్పుడు ఏముంది, నిద్ర లేదు కదా, రేపు రెస్ట్ తీసుకుంటే సరిపోయిద్ది. కానీ నాకు అవకాశం లేదుగా, కాబట్టి ఉన్న వరకు ఎట్లా కొట్లా చేసేసుకొని చేయాలి. ఇప్పుడు కూడా కొంచెం నిద్ర ఉంటే బాగుండు అనిపిస్తుంది. అదే అంటే తిరగాలంటే మనకి ఓపిక, ఇట్లా నిద్ర కానీ ఫుడ్ కానీ అది మెయిన్ కదా మనకి. అవి ఉంటేనే మనం ఎంత దూరమైనా వెళ్ళగలుగుతాం, ఏదైనా చేయగలుగుతాం అట్లా. అవును, నిద్ర ఉండాలి, భోజనం ఉండాలి. నా ఎడ్యుకేషను, నేను ఎందుకు ఈ ట్రావెలింగ్ స్టార్ట్ చేశాను, నా పేరు, నా ఇల్లు, ఇదంతా ఎక్కడని చెప్పి ఒక పూర్తి వీడియో నా పర్సనల్గా చేయాలని అనుకున్నాను ఎప్పటి నుంచో. బట్ దానికి సమయం సందర్భం రాలేదండి. అది నేను సపరేట్గా చేస్తాను. ఓకే, నో ప్రాబ్లం. మొత్తం కూడా నా సబ్స్క్రైబర్స్ అందరికి కూడా అది ఎందుకు ఈ ట్రావెలింగ్లోకి వచ్చాను అనేది ఒక పెద్ద స్టోరీ ఉంటుంది. అది నేను సపరేట్గా చేస్తాను ఒక వీడియో. ఓకే, దాని గురించి ప్రస్తుతానికి చెప్పలేను. ఓకే, నో ప్రాబ్లం. అది మీ పర్సనల్ కాబట్టి జస్ట్ నేను అడిగినా, అది మీకు ఇష్టం ఉంటే ఖచ్చితంగా ఒక రోజు నేను అదే మీరు చేయాలనుకున్నారు కాబట్టి, సో అది మీ ఇష్టం. ఛానల్ గ్రోత్ రావాలంటే మనం ఏం చేయాలి? చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఛానల్ పేరు వచ్చేసండి కష్టంగా పెడతారు. ఇప్పుడు నా ఛానల్ కూడా చాలామందికి తిరగదండి, నా ఫేస్ చాలామందికి తెలుసు, బట్ నా ఛానల్ పేరు తెలియదు. నేను కొత్తగా ఎవరైతే స్టార్ట్ చేస్తున్నారో మీరు కానీ ఇంకెవరైనా కానీ నేను ఇచ్చే సలహా ఏంటంటే క్యాచీగా ఉండాలి పేరు. ఇప్పుడు పెద్ద పాపులర్ ఛానల్స్ చూసుకోండి, మన నాన్ వేషినా గారు కానివ్వండి, ఉమా తెలుగు ట్రావెలర్, రవి తెలుగు ట్రావెలర్, అలాగే బ్యాంకాక్ పిల్ల శ్రావణి గారు, వీళ్ళందరి ఛానల్ పేర్లు కూడా చాలా క్యాచీగా ఉంటాయి, మన తెలుగు ప్రజలందరూ పలకగలిగే విధంగా. ఎందుకంటే చాలామంది కూడా ఏంటంటే చదువుకోని వారు ఉంటారు, చదువుకున్న వారు ఉంటారు, అందరికీ అర్థమయ్యేటట్టుగా ఉండాలి మన ఛానల్ పేరు. అప్పుడే మన ఛానల్ పేరు అందరిలోకి వెళ్తుంది, రీచ్ అనేది వస్తుందండి. అదొకటి మీరు మంచిగా. మీ ఛానల్ పేరు ఏం పేరు? మిత్రవి వ్లాగ్స్. కొంచెం వాస్తవంగా చెప్పాలంటే పలకడానికి కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. మీరు దాన్ని ఇప్పుడు బహ్రెయిన్లో ఉన్నారు కదా, బహ్రెయిన్ అనే దేశం కూడా చాలా మందికి తెలియదు. గల్ఫ్ అనే దేశం,
ఏమంటారు దీన్ని, సౌదీ అంటారు కదా, సౌదీ పక్కన మిడిల్ ఈస్ట్ లోనే బహరీన్ మిడిల్ ఈస్ట్ సెకండ్ రిచెస్ట్ ఏదైనా క్యాచీగా నాకేం రావట్లే ఇప్పుడు ప్రస్తుతానికి. థింక్ చేసి పెట్టాలి ఇంకా కొంచెం ఈజీగా అందరికీ పలకగలిగేటట్టు. ఎందుకంటే నేను ఒక ఆడియన్గా ఫీల్ అవుతాను అనమాట నా వీడియో చేసేటప్పుడు కూడా, అందుకే ఉన్నది ఉన్నట్టుగా చెప్పేస్తున్నాను మీకు. అంటే యాక్చువల్లీ అది నాకు కూడా అనిపించింది మిత్రవి బ్లాగ్స్ అంటే ఓకే, నేను ఫస్ట్ పెట్టేటప్పుడు అది పెట్టినా, కాకపోతే తర్వాత నాకు అనిపించింది కొంచెం అది పలకడానికి కూడా టైప్ చేసినా కూడా తొందరగా రాదేమో అనే ఫీలింగ్ నాకు వచ్చింది, చేంజ్ చేయాలి అని చూస్తున్నా. ఓకే, మీరు నాలాంటి కొత్త వ్లాగర్స్ ఉంటారు కదా, న్యూగా స్టార్ట్ చేసే వాళ్ళకి కానీ స్టార్ట్ చేసినా కూడా వాళ్ళకి గ్రోత్ లేకుండా అట్లా ఉంటారు కదా, వాళ్ళకి మీరు ఏం సజెషన్ ఇస్తారు? అంటే ఇది ఎలా అంటే అండి, చాలామంది ఈ మధ్యకాలంలో చూసుకుంటే చాలామంది యూట్యూబ్ ఛానల్స్ పెట్టేస్తున్నారు. మన తెలుగులోనే చాలామంది యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నారు, బట్ ఎక్కువ రోజులు ఉండట్లేదు. దానికి గల మెయిన్ కారణం ఏంటంటే, ఇంతకుముందు అండి యూట్యూబ్లో ఒక 7 years 8 years బ్యాక్ అట్లా యూట్యూబ్ చూసుకుంటే ప్రతి వీడియో వైరల్ అయ్యేది, ఎవరు ఏ వీడియో పెట్టినా కానీ. ఇప్పుడు అవ్వట్లా. దానికి గల కారణం ఏంటంటే యూట్యూబ్ గుర్తిస్తుంది ఎవరు రెగ్యులర్గా వీడియోస్ చేస్తున్నారు, ఎవరు కన్సిస్టెన్సీగా చేస్తున్నారు, ఎవరు మంచిగా కంటెంట్ ఉన్న వీడియోస్ చేస్తున్నారని చెప్పి. దీంట్లో కేటగిరీ అని ఉంటుంది. ఇప్పుడు నేను ట్రావెలింగ్ చేస్తున్నాను, యూట్యూబ్లో అప్లోడ్ చేసేటప్పుడే చూపిస్తుంది ఇక్కడ ట్రావెలింగ్ అండ్ బ్లాగ్స్ అని. ఆ కేటగిరీ సెలెక్ట్ చేసుకుంటాను. ఫర్ సపోజ్ మీరు కుకింగ్ చేస్తుంటే దానికి ఒక కేటగిరీ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ నవ్విస్తున్నారు జనాల్ని, దానికి ఒక కేటగిరీ ఉంటుంది, ఎడ్యుకేషనల్ పర్పస్ దానికి ఒక కేటగిరీ ఉంటుంది. అవన్నీ చూసుకొని పర్ఫెక్ట్గా మళ్ళీ కీ ట్యాగ్స్ అని ఉంటుంది యూట్యూబ్లో, ఒక ఆప్షన్ ఉంది కీ ట్యాగ్స్ అని, మీకు తెలిసే ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనం చూసుకొని అక్కడ ఆ యూట్యూబ్ ఇస్తున్నాడంటే అర్థం ఏంటి, అవన్నీ మనం పెట్టాలనే కదా, అవన్నీ పెడితేనే మన వీడియో అనేది వెళ్తుంది రికమెండేషన్స్లోకి. అలాగే ఇంకోటి మెయిన్ ఏంటంటే కన్సిస్టెన్సీ అండి, క్రమబద్ధంగా. ఇప్పుడు నేను ఒకరోజు వీడియో చేసేసి అప్లోడ్ చేస్తే నాకు ఇవాళ దానికి వ్యూస్ రావు. ఆ వీడియోలో కంటెంట్ ఉంటే ఒక నెల 2 నెలల తర్వాత అయినా రీచ్ వస్తుంది. రీచ్ రావాలంటే యూట్యూబ్ రికమెండ్ చేయాలి. యూట్యూబ్ రికమెండ్ చేయాలంటే నేను క్రమబద్ధంగా ఇవాళ ఒకటో రోజు కదండి, ఖచ్చితంగా 30 రోజులు చేశానంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు యూట్యూబ్ గుర్తిస్తుంది, ఖచ్చితంగా వీడియో అనేది వైరల్ అవుద్ది. అలా మనం అంటే ప్రజలకి తెలుస్తామండి. ఇప్పుడు నేను ఒకరోజు వీడియో అప్లోడ్ చేశానంటే ఇవాళ చూస్తారు ప్రజలు, అంటే వాళ్ళకి రికమెండేషన్ వెళ్తుంది, క్లిక్ చేయరు, దానివల్ల మనకి వ్యూ కనపడదు అంతే. వీడియో ఎవడో కొత్త వాళ్ళు ఉన్నారని చెప్పి చూడరు. అదే నేను రెగ్యులర్గా 1 నెల 2 నెలలు చేస్తూ ఉన్నానంటే రికమెండేషన్ వెళ్తూ ఉంటుంది, నా ఫోటో చూస్తూ ఉంటారు, వాళ్ళకి చూడాలనిపిస్తుంది. ఏదో ఒక రోజు అందరు క్లిక్ చేస్తారు, అలా అట్లీస్ట్ మన మొహం తెలుస్తుంది, అలా వ్యూస్ అయితే వస్తాయండి. అలా వస్తాం అనమాట. కన్సిస్టెన్సీ మెయిన్, క్రమబద్ధంగా వీడియోస్ అప్లోడ్ చేయండి. నాకు రీచ్ రావడానికి దాదాపుగా 1.5 year పట్టింది. 1.5 year వరకు నేను వీడియోస్ చేస్తూనే ఉన్నా. ఓపిక అనేది అవసరం, కన్సిస్టెన్సీ, పేషెన్స్. మిమ్మల్ని కలిసినందుకైతే నాకు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే మీ ద్వారా నేను కూడా కొన్ని నేర్చుకున్నా. ఇప్పుడు అడిగారు ఇంకోటి, సలహాలు ఏమి ఇస్తారని, అదే కదా. ఇంకొకటి ఏంటంటే మెయిన్గా, సో కన్సిస్టెన్సీ ఒకటి, మీ పని మీరు నిస్వార్థంగా చేసుకోండి, అన్నీ వాటంతట అవే వస్తాయి అంతే. నాకు తెలిసింది అదే, నేను ఫాలో అవుతుంది. నేనైతే ఎప్పుడు ఎవరిని మోసం. చూసిరు కదా వీడియో, మీకు ఎట్లా అనిపించింది? సో నేనైతే ఫుల్గా భయపడ్డా, ఎందుకంటే నా ఎదురుగా ఉన్న వ్యక్తి కన్నా మా గ్యాంగే నా మాటలకి ఎక్కడ నవ్వుకుంటారో అని భయం పట్టింది. కాకపోతే ఫుల్గా సపోర్ట్ చేసిండ్రు. ఫైనల్గానైతే అడిగేసిన. సో రామ్ ద ట్రావెలర్ ఆ ఛానల్ నుంచి ఎవరైనా ఈ వీడియో చూసినట్టయితే కింద కామెంట్ అయితే చేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.